రాష్ట్రంలో పోలీస్ అధికారుల బదిలీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. కేంద్ర ఎన్నికల సంఘంతో రాష్ట్ర ప్రభుత్వం ఢీ అంటే ఢీ అంటోంది. ఇంటెలిజెన్స్ డీజీని రిలీవ్ చేసేది లేదని స్పష్టం చేసిన ప్రభుత్వం హైకోర్టు తలుపు తట్టి న్యాయ పోరాటం చేస్తోంది. సీఎం చంద్రబాబు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ప్రతిపక్ష వైఖరి వద్దని లేఖలో హితవు పలికారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు సహా కడప, శ్రీకాకుళం ఎస్పీలను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులకు అడ్డుకట్ట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవో జారీ చేసింది. ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును రిలీవ్ చేయకుండా కడప, శ్రీకాకుళం ఎస్పీలను మాత్రం బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేస్తూ ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేసింది. నిబంధనల ప్రకారం ఇంటెలిజెన్స్ డీజీ ఈసీ పరిధిలోకి రానందునే బదిలీ నిలిపివేశామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు ఎన్నికల విధులతో సంబంధం ఉన్న పోలీసు యంత్రాంగం మొత్తాన్ని సీఈసీ పరిధిలోకి తెస్తూ కూడా ఉత్తర్వును రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ జీవో ప్రకారం డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు సీఈసీ పరిధిలోకి వస్తారు. కౌంటింగ్ వరకు సీఈసీ పరిధిలోనే ఉంటారు. ఇంటెలిజెన్స్ డీజీకి మాత్రం జీవోలో రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. అధికారుల బదిలీలపై న్యాయ పోరాటానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దిగింది. సీఈసీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి వాదనలు వినిపించింది. ఎన్నికల విధులకు సంబంధం లేని ఇంటెలిజెన్స్ డీజీని ఎలా బదిలీ చేస్తారని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. ఎన్నికల విధుల్లో ఇంటెలిజెన్స్ డీజీ లేరన్న పత్రాన్ని కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. సంబంధిత ఆధారాలతో ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలని ఈసీని ఆదేశించింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ కేసులో తనను చేర్చాలని కోర్టును కోరిన వైకాపా ఇంప్లీడ్ పిటిషన్ వేస్తామని తెలిపింది. వైకాపా వాదనలను తర్వాత వింటామని హైకోర్టు చెప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కేంద్ర ఎన్నికల సంఘం తీరును తప్పుబడుతూ 7 పేజీల లేఖ రాశారు. ఈసీ ఆదేశాలతో షాక్కు గురయ్యానన్న సీఎం సహజ న్యాయానికి విరుద్ధంగా ఈసీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వైకాపా ఫిర్యాదుపై సమగ్ర విచారణ చేయకుండానే 24 గంటల్లో చర్యలు ఎలా తీసుకుంటారని లేఖలో సీఎం ప్రశ్నించారు. డీజీ ఇంటెలిజెన్స్ బాధ్యత ఎలక్షన్ కమిషన్ లేదు. ఆ లిస్టులో కానీ నోటిఫికేషన్లో కానీ ఎక్కడ ఇంటెలిజెన్స్ ఉండదు. అలాంటప్పుడు అది వాళ్ళ పరిధిలో కాదు. వాళ్ళ పరిధిలో లేని విషయం కూడా వాళ్ళు ఇంటర్ఫేర్ చేయడం అనేది చాలా బాధాకరం. మేము ఇచ్చిన కంప్లైంట్కి మాత్రం మీరు యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్కి మాత్రం విత్ ఇన్ నో టైం యాక్షన్ తీసుకునే పరిస్థితి వచ్చింది. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ఎన్నికల కమిషన్ కూడా భయభ్రాంతులు చేసి ఎన్నికలు పెట్టాలంటే మాత్రం మంచిది కాదు. మీరు ఇంపార్షియల్ ఎలక్షన్స్గా నాంది పలకండి. మీ ఇండిపెండెన్స్, మీ అటానమీ మీరు కాపాడుకోండి. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే మాత్రం మంచిది కాదు. కోర్టు కానీ పొలిటికల్ కానీ అన్ని విధాల ముందు పోతే తప్ప ఎక్కడ రాజీ పడే సమస్య లేదు. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, చాలా దుర్మార్గమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రేపు నరేంద్ర మోడీ వస్తున్న సమాధానం కూడా చెప్పాలి. ఈ మీటింగ్లో మోడీ, షా, కేసీఆర్, జగన్ వీళ్ళందరూ వెళ్ళే కుట్ర. ఎన్నికల సంఘాన్ని ఉపయోగించుకుని వైకాపా అరాచకాలు చేయాలని చూస్తోందన్న చంద్రబాబు మోదీ, షా, జగన్, కేసీఆర్ కుట్రలను సమర్థంగా ఎదుర్కొంటామన్నారు.